హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోరను ఎలా చేయాలో చూద్దాము. దీనిని తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. దానికోసం ఒక చిన్న సైజు మామిడికాయని తీసుకుని దానిని ఇలా తురిమి పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ కప్ పల్లీలను వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉర్దు దాల్లను వేసుకుని వీటిని బాగా ఫ్రై చేయండి. దీనిలోకి చిలుకగా కట్ చేసుకున్న 10 పచ్చిమిరపకాయలు, 2 రెవ్వల కరివేపాకు, కచ్చా పచ్చగా దంచుకున్న 5 వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేయండి. దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. దీనిలోకి ముందే మనం తురుము పెట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై చేయండి. దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకుని దీన్ని బాగా కలుపుకోండి. దీనిలోకి ముందే మనం వండి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.